హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రాగి మురుకులు ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీటి కోసం ఫస్ట్ ఇక్కడ నేను 2 కప్పుల రాగి పిండిని ఒక పెద్ద గిన్నెలో ఇలా వేసేసుకుంటున్నా. కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా పెద్ద గిన్నె తీసుకుంటే మనకి 2 కప్పుల రాగి పిండికి ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్తో 1/2 కప్పు దాకా పుట్నాల పప్పుని తీసుకున్నా. ఈ పుట్నాల పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి పట్టేసుకున్న తర్వాత దీన్నంతా జల్లించుకోవాలి నీట్గా. ఇలా మొత్తం జల్లించేసుకున్న తర్వాత పైన వేస్టేజ్ అంతా పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు దాకా బియ్యం పిండిని తీసుకున్నా. బియ్యం పిండి కూడా ఇలా జల్లించేసుకోవాలి. ఇలా మొత్తం జల్లించేసుకున్న తర్వాత పిండిలన్నీ నీట్గా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ పొడి పిండిలన్నిటిని నీట్గా కలిపేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం తీసుకున్నా నేను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వాముని ఇలా నలిపితే బాగుంటుంది ఫ్లేవర్ అనేది. వామ్ అంతా వేసేసిన తర్వాత నెక్స్ట్ మనకు సరిపడినంత ఉప్పు తీసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకున్నా ఇక్కడ. నెక్స్ట్ ఇందులో మనం బటర్ వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని, మీకు బటర్ ప్లేస్లో నూనెను కాచి వేసేసుకోవచ్చు, లేదా నెయ్యినైనా సరే కాగబెట్టి ఇందులో వేసేసుకోవచ్చు. ఈ బటర్ అంతా పిండిలో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా మొత్తం బటర్ అంతా పిండిలో నీట్గా కలిపేసేసుకోవాలి. నీళ్ళను కొద్దిగా మరిగించుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండినంతా ఇలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. పిండి గట్టిగా ఉండకూడదు, సాఫ్ట్గానే ఉండాలి. గట్టిగా ఉంటే మురుకులు సరిగా రావు. ఇలా పిండి ఆరిపోకుండా పైన ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం మురుకులు చేసే గొట్టం తీసుకొని అందులో ఇలా నూనె పూసుకోవాలి. పిండి అతుక్కోకుండా సరిపడినంత పిండిని తీసుకొని దీంట్లో ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత బాగా మరిగిపోవాలి. ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత ఇలా చిన్న చిన్న చక్రాల్లాగైనా ఒత్తుకోవాలి. లేకపోతే ఇలా కష్టం అనిపిస్తే మీరు ఒక గరిటె తీసుకొని దాని మీద ఇలా మురుకుల్లాగా ఒత్తేసుకొని ఇలా చక్రాలాగా ఒత్తేసుకొని ఇలా ఆయిల్లో వేయించుకోవచ్చు. ఇలా నీట్గా అన్నిటినీ వేయించుకోవాలి. ఈ రాగి పిండి మనకి ఉడికిందా లేదా కనిపించదు కాబట్టి ఈ పైన బుడగలంతా పైన నురుగంతా పోయిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇలా అన్నిటినీ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా క్రిస్పీగా మన రాగి మురుకులు రెడీ అయిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.